ప్రపంచంలో రీసెర్చ్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి ఈ హెల్త్కి సంబంధించి. ముఖ్యంగా దాంట్లో కొన్ని సైకలాజికల్ వాటికి సంబంధించి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకసారి ఒక రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్‌లో ఏం చేశారంటే, కొంతమంది వచ్చినటువంటి వాళ్ళకి నొప్పి మందు కొంతమందికి ఇచ్చారు. అందరికీ నొప్పి మందు ఇస్తున్నాం అని చెప్పారు. నొప్పులు ఉన్నాయి కదా, మీకు నొప్పి మందు ఇస్తున్నాం అని చెప్పారు. అయితే కొంతమందికి నొప్పి మందు ఇచ్చారు, కొంతమందికి నొప్పి మందు ఇవ్వలా. సాధారణ ఉత్తుత్తి మందు ఇచ్చారు. అయితే అందరికి వెళ్ళిన తర్వాత అడిగారనమాట, మీకు తగ్గిందా అని. తర్వాత లెక్కలేసుకుంటే కరెక్ట్ మందు ఇచ్చిన వాళ్ళకి 50% మందికి తగ్గితే, వీళ్ళకి కూడా అంటే ఉత్తుత్తి మందు ఇచ్చిన వాళ్ళకి కూడా 50% మంది మాకు తగ్గింది, ఆ మాత్రం నొప్పి తగ్గింది, నాకు నొప్పి తగ్గింది అని చెప్పారంట. అంటే చూడండి, వాళ్ళకి నొప్పి ఎక్కడుంది? జీవితంలో ఆశ ఉన్నోడికి హార్ట్ అటాక్ రాదంట. అంటే తక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట. దేవుడు అంటే వాళ్ళు దేవుడు అని చెప్పర్లేండి, కానీ నేను చెప్తున్నా, దేవుడు నన్ను ఎక్కువ కాలం బ్రతికిస్తాడు అని పాజిటివ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నవాళ్ళు 7.6 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారంట. అంటే దేవుడు నాకు మంచి ఆయుష్ ఇస్తాడు, దేవుడు నాకు అని అనుకునే వాళ్ళు, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు 7.6 సంవత్సరాలు, అంటే సాధారణ అందరు మనుషుల కంటే కూడా 7.5 సంవత్సరం ఎక్కువ బ్రతుకుతారంట, కేవలం ఆ ఒక్క ఆలోచన విధానం ద్వారా. ఉదాహరణకి మనం చేసే ఉద్యోగంలో బాగా ఏందబ్బా బాస్ ఇట్లా చేస్తున్నాడు అని అనుకున్నాం, ఒక వెంటనే తలనొప్పి వచ్చేస్తుందంట. ఏందబ్బా మా బాస్ నన్ను చంపేస్తున్నాడు అనగానే తలనొప్పి వచ్చేస్తుందంట కొంతమంది. వాస్తవానికి తలనొప్పి ఏమి ఉండదు, లోపలే కెమికల్ రియాక్షన్స్ ఏం జరగవు. కానీ వాళ్ళు సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునేది, వాళ్ళ నమ్మకాలు ఏం చేస్తాయని అంటే, ఇంకా ఆ తలనొప్పికి వాళ్ళు టీ తాగడమో, లేకపోతే సిగరెట్ తాగడమో, లేకపోతే ఏదో ఒకటి గుట్కా తాగడమో, ఇక ఏది వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో దాన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఆ తలనొప్పి తగ్గడానికి, ఆ స్ట్రెస్ తగ్గడానికి. వాస్తవానికి ఆ తలనొప్పి వాళ్ళు తినే ఆహారాల్లో కాకుండా వాళ్ళ మనసులోనే ఉంటుంది అన్నమాట. ఒక ఆయనకి అంటే కొంచెం రీసెర్చ్ కొంచెం స్టైల్గా మీకు చెప్తా ఉన్నాను. ఒక ఆయనకి ఏ మాత్ర వేసుకున్నా కానీ సరిగ్గా పడట్లేదంట. సరే డాక్టర్ గారు వచ్చి, నీకేం మాత్ర పడుతుందో చెప్పమ్మా అంటే, ఈ మాత్రలు పడుతున్నాయి సార్ నాకు అని చెప్పి, సరే ఆ మాత్రలు నీ దగ్గర పెట్టుకోమ్మా, ఈ మాత్రలు పక్క పెట్టు, వేరే మాత్ర రాస్తారు, ఇది మాత్ర వేసుకో, చూడు ఎట్టుందో, నీకు బాగుందో బాగాలేదో అని అన్నాడంట. సరే అని చెప్పి ఆ మాత్ర ఇస్తే, ఎట్టుందమ్మా అంటే, వాంతి వచ్చినట్టుగా ఉంది సార్. అది ఏ మాత్ర అంటే, ఇంతకుముందు ఆమె బాగున్న మాత్రే, ఆల్రెడీ బాగుంది అని ఆయన చెప్పిన మాత్రే ఆయనకి ఇస్తే ఆమె ఎట్ట అంటుందనంటే, సో వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది సార్ అంటే. ఆయన సమస్య ఎక్కడుంది? మాత్రలో లేదు, మనసులో ఉంది. అంటే ఒకరికి ఏం చేశారంటే షేమ్ సర్జరీ. అంటే దాని అర్థం ఏంటంటే, మోకాలు నొప్పి ఉందని చెప్పి వస్తే డాక్టర్లు ఊరికే ఉత్తుత్తి సర్జరీ చేశారు. ఊరికే పైన కోసి తీసేసేసి మళ్ళీ పెట్టేసారు, అయిపోయింది ఆపరేషన్ అయిపోయింది అని అన్నాడు. ఆ వ్యక్తి నిజంగానే నడిచేసేసాడు. ఏందిరా నిజంగా నడిచేసాడా? ఏదో ఊరికి ట్రై చేద్దాం అనుకున్నాం, అదే జరగదని మనకు కూడా తెలుసు, కానీ ఏదో చేసాం, కానీ ఆ వ్యక్తి నడిచేసాడే అని చెప్పి వాళ్ళని అనుకున్నారు. అంటే చూడండి, మనిషి మనసులో ఉండేటువంటి నమ్మకాలు వాళ్ళని ఎంత గొప్ప స్వస్థతని వాళ్ళని తీసుకొస్తున్నాయి అనేది. ఒకవేళ మనం స్ట్రెస్గా ఆలోచిస్తే, నెగిటివ్గా ఆలోచిస్తే బాడీలో కార్టిజోల్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయని, తద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగాలని ఎదుర్కొనే శక్తి తగ్గిపోద్దని చెప్పి, వాళ్ళకి నిద్ర లేకుండా వస్తుందని చెప్పి, బీపీ పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎవరైతే స్ట్రెస్గా ఫీల్ అవుతారో ఆ ఒక్క ఒత్తిడి వల్లే ఈ సమస్యలు అనేవి వస్తాయి, ఇంకా రోజు రోజుకి వాళ్ళలో రోగాలు అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. కాబట్టి ఇట్లా మనుషులకి ఏం చేస్తాయంటే, మనం నమ్మే నమ్మకాలు, ఈ నమ్మకాల వల్లే మన ఆరోగ్యం మీద కూడా ప్రభావితం అనేటువంటిది చూపిస్తాం. బైబిల్లో దీన్ని కొంచెం స్పిరిచువల్గా చెప్తాను చూడండి. బైబిల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆమె కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చింది. యేసుప్రభు వస్త్రపు చెంగు తాగితే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది అని చెప్పి ఆమెను అనుకునింది. నిజంగానే యేసుప్రభు వస్త్రాన్ని తాకింది, ఆమె శుద్ధురాలైంది. 28, 29, 34 వచనాల్లో తన మనస్సులో, నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకు నయమైపోతుంది అని అనుకొని ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
తన శరీరంలోని బాధల నుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమైంది. ఆయన ఆమెతో, అమ్మ, నీ విశ్వాసమే నీకు నయం చేసింది, శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి అని అన్నాడు. కాబట్టి చూడండి, కొంతమందికి దేవుడు ఏమంటాడంటే నీ విశ్వాసమే. కాబట్టి విశ్వాసం లేకపోతే భయం ఎక్కువైపోద్ది. ఆ భయం మన శరీరం మీద ఎక్కువ అనారోగ్యం మీదగా ప్రభావితం చేస్తుంది అన్నమాట. వాస్తవానికి అంటే నిజంగా ఇబ్బంది లేకపోయినా. అయితే ఇక్కడ మనం కొంచెం స్పిరిచువల్ డైమెన్షన్ చూస్తున్నాం. అదేంటంటే కొన్నిసార్లు మన మనసులో నమ్మకం ఏం చేస్తుందంటే దేవుణ్ణి కదిలిస్తుంది. ఏం చేస్తుంది? మన మనసులో అంటే ఉదాహరణకి ప్రపంచంలో మందు లేకపోయినా, లేదా ప్రపంచంలో దాన్ని తగ్గించే మందు ఇంతవరకు కనిపెట్టకపోయినా, లేకపోతే మందు కనిపెట్టినా దాన్ని రాయగలిగేటువంటి పరిజ్ఞానం డాక్టర్కి లేకపోయినా, దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాడంటే మనల్ని స్వస్థపరుస్తాడు. ఒకవేళ మనలో విశ్వాసం లేకపోతే ఇప్పుడు దాకా సైంటిఫిక్గా చెప్పాను, స్పిరిచువల్గా చెప్తున్నాను. విశ్వాసం లేకపోతే కూడా కొంత అనారోగ్యం వస్తుంది. కాబట్టి మనం ఉండేది కేవలం ఈ భౌతిక ప్రపంచంలోనే. ఇక్కడ ఉండవు. ఈ భౌతిక ప్రపంచంలో దేవుడు ఉంటారు, దెయ్యాలు కూడా ఉంటాయి. కేవలం సైన్స్ మాత్రమే ఉండదు అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరైతే ఆయన నమ్ముతారో అది ఎంత కష్టమైన సహాయమైనా, ఎంత కష్టమైన ఇబ్బంది అయినా అది వాళ్ళ శరీరాలను దేవుడు బాగు చేస్తాడు. ఒకటి, సైంటిఫిక్గా శరీరం ఆటోమేటిక్గా హీల్ అవ్వచ్చు. రెండు, దేవుడు స్పిరిచువల్గా దాన్ని మన ఆత్మతో కొంచెం లింక్ అయి ఉంటుంది కాబట్టి, మన ఆత్మ, శరీరము, మనసు లింక్ అయి ఉంటుంది కాబట్టి తద్వారా దేవుడు మనల్ని స్వస్థపరచవచ్చు అన్నమాట. కాబట్టి ఒకవేళ మన హృదయంలో నమ్మకం లేకపోతే, మన హృదయం దేవుడికి బాగా ద్వేషంగా ఉన్నట్లయితే, లేకపోతే మన హృదయం 10 మందికి చెడు కలిగించే విధంగా ఉన్నట్లయితే దేవుడు వాళ్ళకి రోగం కలిగించాడని చెప్పి దేవుడు చెప్తాడు. కాబట్టి మన నమ్మకాలు ఏం చేస్తాయనంటే మనకు ఆరోగ్య పరిస్థితి మీద ప్రధాన అవకాశాన్ని తీసుకొస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఒక భక్తుడు అట్టే ఒప్పుకోలేదు. అతని ఎముకలను ఏదో నలగొట్టేసినట్టు అనిపించిందంట ఆ భక్తుడికి. ఒక భక్తుడు ఒక వ్యక్తిని క్షమించలేదు. క్షమించకపోయేసరికి కూడా ఆ వ్యక్తికి బాగా ఇబ్బంది కలిగిందన్న. అందుకే బైబిల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘకాలం అంటే దీర్ఘాయుష్ వస్తుంది అని బైబిల్ చెప్తుంది. అయితే దుష్టులకు త్వరగా చచ్చిపోతారు, గాలికి ఎగిరిపోయి పొట్టులాగా ఉంటారు అని చెప్పి దుష్టుల గురించి బైబిల్ వర్ణిస్తుంది అనమాట. అంటే బైబిల్లో ఆరోగ్యం గురించి పెద్ద చిట్కాలే ఉండవు. ఎందుకనంటే ఏదో ఒక రోజు నశించిపోయే శరీరం అని తెలుసు. కాబట్టి ఆరోగ్యం గురించి పెద్ద చిట్కాలు ఏమి రాయాలి. ఇక్కడ కూడా చూడండి, ఒక బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి. వాళ్ళు ఎట్లా ఆలోచించారంటే ఇది క్షణకాలం ఉండే కష్టాలు, ఏదో రోజు నశించిపోయే శరీరం, ఏముంది ఈరోజు పలానా ఇది పోయింది, పలానా కాలు పోయింది, లేకపోతే పలానా చెవు పోయింది, అది పోయింది, ఏదో రోజు పోవాల్సిందే కదా, పోతుందని వాళ్ళు ధైర్యంగా ఉండగలరు. అమ్మ ఇంత చిన్న వయసులోనే ఇది వచ్చిందే, ఇక నా పిల్లకాయలకి ఎప్పుడు పెళ్లి చేయాలా, నేను ఇంక జీవితాంతం భరించద్దా ఈ బాధ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే కొంతమంది ఏమో ఈ జీవితం కొంతకాలం అని ఆలోచిస్తున్నారు, ఇంక జీవితాంతం అని ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు నమ్మే నమ్మకాలు, అమ్మ ఇంతకాలం బతకాలా, ఇంతకాలం ఈ నొప్పితో బ్రతకాలా, ఇంతకాలం ఇది చేయాలా, ఇంతకాలం ఎట్ట బతకాలయ్యా అని చెప్పి ఆ ఆలోచనే వాళ్ళని మరింత చేస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి నమ్మకాలు, దేవుడు చూసేటువంటి కోణంలో ఈ ప్రపంచాన్ని, మన శరీరాల్ని, మన ఆరోగ్యాల్లో ఈ కొంతకాలం ఉండేటువంటి ఈ శరీరం ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు అనారోగ్యం వస్తుంది, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు చచ్చిపోద్ది. కాబట్టి ఈ కొంతకాలం ఉండే ఈ శ్రమలు, ఈ కష్టాలే పెద్ద కష్టాల్లాగా ఇంకా 70 ఏళ్ళు బతకాలా, ఇంకా 30 ఏళ్ళు బతకాలా, ఇంకా ఇది 30 ఏళ్ళు ఇది భరించాలా, 30 ఏళ్ళు మందులు మింగాలా అని మనం ఆలోచి, సరే కొంతకాలమే కదా జీవితం, ఎప్పుడైనా సరే గడిచిపోయిన తర్వాత ఒరే అంతలోకి గడిచిపోయిందా అని అనిపిస్తుంది. మీ గతం గురించి పుస్తకం రాయమంటే గట్టిగా ఎక్కువ పేజీలు కూడా రాయలేరు, ఎందుకంటే గతం కూడా మర్చిపోతారు మీరు. రోజులని ఎట్లా గడిచిపోతాయో మీకు కూడా తెలియదు. కాబట్టి ఇదేదో పెద్ద జీవితం అని చెప్పి దీని తర్వాత ఇంకో పెద్ద జీవితం లేదని చెప్పి భూమి మీద ఉండే అందరు మనుషులు చూసినట్టు మీ జీవితాన్ని చూసారా, చాలా బాగా ఇబ్బంది పడతారు మీ ఆరోగ్య విషయంలో. ఒకవేళ దేవుడి దృష్టిలో మీరు కానీ చూసినట్లయితే ఏదో రోజు చచ్చిపోయేదే కదా, పోదాంలే, అనారోగ్యం వచ్చినా భయపడరు. కాబట్టి దేవుడు చెప్పిన విధానంలో జీవితాన్ని అన్నా సరే, మీ అనారోగ్యాన్ని అన్నా చూసినప్పుడు మన అనారోగ్యం మన దాన్ని కూడా మెరుగుపరుస్తుంది అన్నమాట. కాబట్టి ఇంకొన్ని రీసెర్చెస్లో
సర్జరీ చేసిన తర్వాత అంటే ఆపరేషన్ చేసిన తర్వాత నేను తొందరగా కోలుకుంటాను అని అనుకున్న వాళ్ళు అని నమ్మిన వాళ్ళు నిజంగానే సాధారణంగా కోలుకునే వాళ్ళకంటే కూడా తొందరగా కోలుకున్నారంట. ఎందుకని వాళ్ళ హృదయం నేను తొందరగా నడవగలను, తిరిగి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళగలను ఎందుకు నమ్మారు? అసలు దేన్ని ఆధారం చేసుకున్నారు? దేవుడే స్వస్థపరుస్తాడు. ఇంకే ఆధారం లేదు మనిషికి నమ్మడానికి. ఒక నాస్తికుడికి అయితే అసలు ఆధారమే ఉండదు. ఎట్లా బాగవద్దు అనుకుంటున్నారా? ఎట్లా బాగవద్దే ఏం చెప్పలేడు వాడు. ఏమో తెలియదు, డాక్టర్ మందిస్తాడే, నా దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మకం కేవలం దేవుడిని నమ్మిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ నమ్మకం బలాన్ని ఇస్తుంది. ఆ నమ్మకం అతని శరీరంలో మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేస్తుంది. అది అతని ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచుద్ది. తొందరగా వాళ్ళు రికవరీ అయిపోతున్నారని చెప్పి దేవుడు చెప్తాను. కాబట్టి మన మనసులో అపరాధ భావం ఉన్నా, లేకపోతే మన మనసులో గిల్టీ ఫీలింగ్ ఉన్నా, లేకపోతే మన మనసులో దేవుడికి నచ్చినటువంటి ఏ గుణమైనా ఉంటే ఆ గుణమే మన ఎముకల్ని మనల్ని తినేస్తుందని చెప్పి, అసూయ మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే మన స్పిరిటే, అంటే మన ఆత్మే మన బాడీ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి కొంతమంది బైబిల్లో వాళ్ళ ఆత్మీయ సమస్యలకి ఆరోగ్య సమస్యలుగా వచ్చాయన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి.